सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా
Baba, Sai Baba, Sai Baba, Sai Baba.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 50వ అధ్యాయం. నిన్నటి తరువాయి. సమస్త తీర్థాలు పవిత్రమైనవే, కానీ జ్ఞానమన్నది పరమ పవిత్రమైనది. ఈ బ్రహ్మజ్ఞానం లేని భజనలు పూజలు అన్నీ వ్యర్థం. అవిద్యతో మలినమైన చిత్తాన్ని శుద్ధి చేయటం అనేది ఈశ్వర భక్తి లేకుండా కలగదు. భక్తి లేకుండా జ్ఞానం కలగదు. కనుక ముందు అజ్ఞానాన్ని తెలుసుకోవాలి. దానికి సంబంధించిన స్పష్టమైన సమాచారాన్ని, దాని వర్ణనని వింటే దాని బంధనం నుంచి ముక్తి కలుగుతుంది. భక్తే దాన్ని తెలుసుకోగల సాధన. ఎదురు కాళ్లతో పుట్టిన వాడి కళ్లకు అంజనం పెడితే అతని కళ్ళకి భూమిలో నిక్షిప్తంగా ఉన్న ధనం కనిపిస్తుంది. అదేవిధంగా భక్తిని ఆశ్రయిస్తే అజ్ఞానం నశించిపోయి జ్ఞానం ఉదయిస్తుంది.
జ్ఞానం అంటేనే ఆత్మస్వరూప ప్రాప్తి. దానికి మూల కారణం అజ్ఞానాన్ని నివృత్తి చేయడమే. ఈశ్వర భక్తి లభించకపోతే మాయాశక్తిని దాటిపోవడం అసాధ్యం. జ్ఞానము అజ్ఞానము పూర్తిగా కలిసిపోయి ఉంటాయి. ఎసరు నీటిలో ఉడకబెట్టడానికి రాళ్లను ఏరిపారేసి కేవలం బియ్యాన్ని తీసుకున్నట్లు అన్ని చోట్ల అన్ని ప్రాణుల్లోనూ ఈశ్వరుడే ఉన్నాడన్న భావనతో జ్ఞానయజ్ఞం మొదలైన ఉపాసనలు చేసి విశ్వతోముఖుడైన శ్రీకృష్ణుని చూసేవాళ్లు జ్ఞానం కోసం అజ్ఞానాన్ని దగ్ధం చేసేస్తారు. ఇప్పుడు ఈ జ్ఞానయజ్ఞం యొక్క స్వరూపాన్ని గమనించండి. అహం బ్రహ్మస్మి అన్నదే ఇందులోని బలిపీఠం అయి ఉంది. పంచమహాభూతాలు ఇందులోని యజ్ఞమండపం. జీవశివుల్లోని భేదమే పశుబలి. 5 ఇంద్రియాలు 5 ప్రాణాలు ఇవే యజ్ఞోపచార సామగ్రి. మనసు బుద్ధి అనే కుండంలో జ్ఞానాగ్ని అంటించబడుతుంది. జీవుడు యజ్ఞం చేసే యజమాని. అతను అజ్ఞానమనే నేతిని ఆహుతిగా ఇస్తాడు. దానివల్ల ఆత్మానంద రసంలో నిమగ్నమైన ఆ జీవుడికి యజ్ఞమైన తర్వాత చేసే అవభృత స్నానం అవుతుంది. అంటే తాత్పర్యం, అజ్ఞానమనే నేయి లేకుండా జ్ఞానమనే అగ్ని ఎన్నటికీ అంటుకోదు. జీవశివుల భేదాన్ని దగ్ధం చేస్తే కానీ వారి ఏకాత్మత జ్ఞానం ప్రకటన కాదు. స్వచ్ఛమైన అద్దం దుమ్ముతో కప్పబడినట్లు, అగ్ని కెరట ప్రకాశం పొగతో వ్యాపించబడినట్లు, అలాగే కామక్రోధాలచే స్వాధీనం కాబడ్డ జ్ఞానం అజ్ఞానంతో ఆచ్ఛాదించబడుతుంది. ప్రతిబింబాన్ని రాహువు మింగినట్లు, నాచు నీటిని కప్పేసినట్లు, అలాగే స్వయం ప్రకాశకమైన జ్ఞానాన్ని ఈ మాయ ఆచ్ఛాదిస్తుంది. గొప్ప గొప్ప జ్ఞానులు బుద్ధి భ్రష్టు బట్టి వాళ్ళు అధోగతి పాలవుతారు. ఉపాయం తెలిసినప్పటికీ దాని నుంచి తప్పించుకోలేరు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. వానప్రస్థం స్వీకరించిన వాళ్ళు మళ్లీ గృహస్థాశ్రమం వైపు తిరుగుతారు. చేయరాని పనులు అవశ్యం చేస్తారు. అధికంగా అసహించుకోవాల్సిన వస్తువునే ఇష్టమైనదంటూ స్వీకరిస్తారు. ప్రయత్నపూర్వకంగా పాపాలను తొలగించుకున్న వారే దైవయోగంతో పాపాలు చేయటానికి ప్రవృత్తమవుతారు. అలాంటి స్థితిని ఏమనాలి? జ్ఞానుల జ్ఞానం అంటే ఇదేనా? గొప్ప జ్ఞానులై ఉండి పాపపు నీడను కూడా సహించని వారై ఉన్నప్పటికీ వారు కూడా దీపాన్ని చూసి మోసపోయిన మిడతలాగా తాము చేసే పనుల్లో మంచి చెడులను తెలుసుకోవటాన్ని విస్మరిస్తారు. పాపం చేయటం అజ్ఞానమని వాళ్ళకు పూర్తిగా తెలుసు. కానీ కామవాసన వారిని అందుకు ఉద్యుక్తం చేయగా ఆ జ్ఞానాన్ని వాళ్ళు లెక్క చేయరు. ఇదంతా కర్మల సముదాయం, అంటే కామం యొక్క పని. కామం అన్ని అనర్థాలకి మూల కారణం. కామమే క్రోధంగా రూపాంతరం చెందుతుంది. కామానికి ఏదైనా అవరోధం కలిగితే దానివల్లే ఆ కామం క్రోధంగా అవుతుంది. అదే అడుగడుగునా మోక్షానికి అవరోధంగా పరిణమిస్తుంది. జ్ఞానానికి అడ్డొచ్చే వృత్తి ఇదే. జీవుడికి కామక్రోధాల బాధ పట్టుకుని ఉంటుంది. ఇవి జ్ఞాన పంక్తిలో బ్రహ్మస్వరూపం వద్ద సదా నివసిస్తాయి. అవి నీరు లేకుండానే ముంచేస్తాయి, అగ్ని లేకుండానే దగ్ధం చేస్తాయి, శస్త్రాలు లేకుండానే చంపుతాయి, త్రాడు లేకుండానే బంధిస్తాయి. వాటి ముందు జ్ఞానులు కూడా నిలబడలేరు. జ్ఞానులను కూడా పందెం కట్టి అవి పరాభవిస్తాయి. వాటికి మహాప్రళయం సృష్టించగల సామర్థ్యం ఉంది. అవి ప్రాణులను దొంగచాటుగా మింగేస్తాయి. చందన వృక్షమూలంలో కాలసర్పం చుట్టుకుని ఉన్నట్లు కామక్రోధాలనే ప్రేగు జ్ఞానమనే గర్భాన్ని బయట నుంచి చుట్టేసి ఉంటుంది. ఇంద్రియాలు, బుద్ధి, మనసు ఇవే కామవాసనకి నివాస స్థానాలు. దానివల్లే జీవుడి జ్ఞానం కప్పబడిపోతుంది. ఆ జీవుడిని ఇది మోహింపజేస్తుంది. ఒకవేళ నీవు చందనాన్ని కోరుకుంటే ఆ సర్పాన్ని నశింపజేయాలి. కామక్రోధాల ఆచ్ఛాదన తొలగించి జ్ఞాన నిధిని పొందాలి. సర్పాన్ని నాశనం చేయకపోతే పాతిపెట్టిన ధనం లభిస్తుందా? దుష్ట సర్పాన్ని నశింపజేయకపోతే ఎవరికైనా చందనం లభిస్తుందా? అలాగే పరబ్రహ్మ ఆత్మజ్ఞానము లభించాలంటే మాయ తెరను దూరంగా తొలగించడం ఒకటే సాధన. కనుక మొదట ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవాలి. అప్పుడు కామక్రోధాలు నశించిపోతాయి. జీవుడు కామక్రోధాల ఆధీనంలో ఉంటాడు. జ్ఞానానికి అజ్ఞానం ఆచ్ఛాదనగా ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. దేహం కన్నా ఇంద్రియాలు సూక్ష్మంగా ఉంటాయి. దానికన్నా మనస్సు అత్యంత సూక్ష్మం. మనస్సు కంటే బుద్ధి మరింత సూక్ష్మంగా ఉంటుంది. బుద్ధి కన్నా పరమాత్మ అన్నింటా సూక్ష్మంగా ఉంటాడు.
సాంసారిక ధర్మాలకు అతీతంగా ఉండే అన్నిట్లోకి పరమసత్యమైన అత్యంత హితకారకుడు పరమాత్మే. ఆయనే అమృతమయమైన సత్స్వరూపం. శుద్ధ, బుద్ధ, నిత్య, ముక్తత ఇవే అభేద స్థితిలో ఉండే ఆయన తత్వాలు. ఆయనే పరమానందంలో ఉత్తమమైన అంతర్యామి, చైతన్య పంచీకరణ. పంచమహాభూతాలంటే పృథ్వీ, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము. వీటిని ఒక్కొక్కదాన్ని 5 భాగాలుగా చేసి ఆ 5 భాగాలను ఒక ఖచ్చితమైన ప్రమాణంలో కలపడం అనేది మాయారూప దర్శనము. అది తెలుసుకోవటం అధ్యారూపం. సత్యబ్రహ్మకి మిథ్య, జగతిని ఆరోపించటము అపవాదం. ఈ ఆరోపణ పూర్తిగా మిథ్య అని తెలుసుకోవటం ఇవొక్కటే సాధనము. పంచీకరణ అయి కలవని అలాంటి సూక్ష్మ పంచమహాభూతాలు భూతాల పంచీకరణ అయిందంటే వాటికి స్థూలత ప్రాప్తిస్తుంది. వాటిని పంచితాత్మతలు అంటారు. వాటిని పని, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధులను ఆత్మ అనే సూక్ష్మ శరీరానికి తీసుకురావటం పంచీకృత. పంచమహాభూతాల నుంచి విరాట పురుషుడు ఉదయిస్తాడు. ఈ విశ్వమంతా వ్యాపించిన ఈ ఆత్మస్వరూపాన్ని జ్ఞానులు విరాట పురుషుడని అంటారు. స్థూల సూక్ష్మ శరీరాలకు కారణం కేవలం స్వరూపంలోని అజ్ఞానమే. ఆ కనిపించే వ్యక్తి శరీరం అంటే ఆత్మ యొక్క కారణ శరీరము. చైతన్యాన్ని ప్రతిబింబజేసే కారణం శరీరం కేవలం అజ్ఞానం వల్లే ఉత్పన్నమవుతుంది. దానికే అవ్యక్త లేదా అవ్యక్తం అనే పేరుంది. ఆత్మ అజ్ఞానానికి ఇదే కారణము. ఇది అవయవరహితంగా ఉండొచ్చు, అవయవాలతో కూడా ఉండి ఉండొచ్చు, లేదా రెండూ లేకపోవచ్చు. బ్రహ్మ ఆత్మల ఐక్యతకు చెందిన జ్ఞానం కలిగితే ఈ దేహం నశిస్తుంది. స్వరూపంలో ఉండటానికే మోక్షం అనే పేరుంది. ఇది కాక మోక్షం అంటూ వేరే ఏదీ లేదు. స్వస్వరూపంలో ఉండటమే మోక్షము. కేవలం బ్రహ్మ ఆత్మల ఏకత్వం గురించిన జ్ఞానం కలిగితే అజ్ఞానం నిరసింపబడుతుంది. కనుక అజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే దాన్ని గురించి వర్ణించడం అవసరము. ఆ విద్యతో అది పుష్పల భాగాలుగా విభజింపబడి దానివల్ల బ్రహ్మకు బహుత్వం వచ్చింది. దానికి సత్ అనే పేరు పెట్టబడింది. ఆ ప్రకారంగా అది మాట్లాడటానికి విషయమైంది. మూలంలో అది నిజంగా ఇంద్రియాల అవగాహనకు అందదు. అయినా వాక్కు ద్వారా దాన్ని బుద్ధితో తెలుసుకోగలిగేలా చేసినప్పుడే అది మనసులో ప్రవేశిస్తుంది. ఓంకారము ఆకారానికి వస్తుంది. ఈ ఓంకార బ్రహ్మను ధ్యానించటంతో పాటు ఈశ్వర స్మరణం చేస్తూ దేహాన్ని వదిలేసిన వారు సార్థకులు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. ఓం మిథ్యే కాక్షరం బ్రహ్మ వ్యాహరణం మమ ను స్మరన్ యం ప్రయాతి త్యజం దేహం సయాతి పరమాం గతిహిం. ఓం అనే ఏకాక్షర బ్రహ్మను ఉచ్చరిస్తూ అంటే నన్ను ఎడతెగక స్మరిస్తూ దేహాన్ని వదిలేసిన వారికి ఉత్తమ గతి లభిస్తుంది. సరే, ఈ నోటితో మాట్లాడగలిగిన బ్రహ్మ అంటే ఓంకారం నుంచి అవ్యక్తం ఉదయిస్తుంది. అవ్యక్తం నుంచి మహాతత్వం పుడుతుంది. దాని కడుపున అహంకారం ఉత్పన్నమవుతుంది. అహంకారం నుంచి పంచ తానాత్మలు, వాటి నుంచి పంచ మహాభూతాలు వస్తాయి. చివరికి ఆ పంచ మహాభూతాల కడుపునే ఈ జగత్తు నిశ్చయంగా జన్మిస్తుంది. అవిద్య, మాయ వీటి రూపాలను దర్శించడమే ఈ జగత్తు అనే దృశ్యానికి చిహ్నం. ఈ అవిద్యను నిరసించడానికి అజ్ఞాన వివేచన ఆవశ్యకం. అత్యంత విశుద్ధము నిర్మలము అయిన చిన్మాత్ర కేవల స్వరూపానికి దానికంటే వేరుగా ఉండే శబల స్వరూపాన్ని కలపలేము. లక్ష్యం బ్రహ్మకు వేరుగా ఉంటుందని తెలుసుకోవాలి. వాచ్యము బ్రహ్మ నుంచి అంటే ఓంకారం నుంచి వేరుగా ఉంటుంది. కనుక
ఈ అజ్ఞానపు తెరను ఉపదేశ శక్తితో దూరంగా నెట్టేయాలి. నిద్రలో కలొచ్చినప్పుడు మెలకువతో ఉండే మనసు కళ్ళు లేకపోయినా కూడా త్రిభువనాల అన్నిటినీ చూస్తుంది. దీనికంతటికీ కారణం అవిద్య. నిజానికి వస్తువేమో ఒకటి, కానీ అది మరొకలా కనిపిస్తుంది. త్రాడు సర్పంలా కనిపిస్తుంది, ముత్యపు చిప్ప వెండిలా భాషిస్తుంది. నిజానికి కేవలం అవి సూర్యకిరణాలు, కానీ మానవులు దాన్ని మృగజలం అంటారు. కేవలం అది మాయ ఆడే ఆట. జ్ఞానులు కూడా దీని ముందు ఓడిపోతారు. అంటించబడిన కాగడని చేత్తో గిరగిరా తిప్పుతున్నప్పుడు అది అగ్ని కంకణంలా కనిపిస్తుంది. మాయ చేసే గొప్ప చమత్కారమే అది. చూడబోతే అది నిజానికి అగ్ని. అగ్ని కంకణం అనేది అక్కడ ఉండదు, కానీ మాయామోహం అనేది లేని సంసారాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఆ ప్రకారంగా నిశ్చయం కలిగితే భ్రమ పోతుంది, సంసారం లయిస్తుంది. నేను దేహాన్ని, ఈమె నా భార్య, ఇది నా ఇల్లు అనే భావనంతా అనవసరపు కష్టం. పుత్రులు, పశువులు మొదలైన తృష్ణ పాశాలు ఎంతగానో చుట్టేయడం వల్ల జ్ఞానులు, పండితులు అనబడే వారికి అనుమాత్రం సుఖం కలుగదు. మేము శాస్త్ర ప్రావీణ్యులం, ప్రజ్ఞావంతులం, మాలాంటి వారు జగత్తులో మరొకరు లేరు అని వాళ్ళకి మనసులో గొప్ప అభిమానం ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఎప్పుడు అసంతృప్తిగా ఉంటారు. దాన్నే మాయ, అజ్ఞానం, అవిద్య, ప్రధాన ప్రకృతి అంటారు. దాన్ని జ్ఞానులు ఆరంభంలోనే నిరసన చేస్తారు. అప్పుడు జ్ఞానం ఉత్పన్నమవుతుంది. జ్ఞానం అయితే స్వయంగానే వ్యక్తమవుతుంది, అది ఉపదేశించబడదు. అజ్ఞానం నశిస్తే జ్ఞానం తనంతట తానే గొప్పగా ప్రకటమవుతుంది. తేజో పుంజాలు వెదజల్లే ఒకానొక రత్నం చెత్త కుప్ప అడుగున ఉంటుంది. సంవత్సరాలు గతించిపోతే ఆ తర్వాత దాని గుర్తు కూడా మాసిపోతుంది. కర్మ ధర్మ సంయోగంతో అది ఎప్పుడైనా చేతికి లభిస్తే కాంతి దీపికలు గుబాలించే దాని తేజస్సంతా రాళ్లతో మట్టితో కలవడం వల్ల కోల్పోయినట్లు కనిపిస్తుంది. కానీ దాన్నే శుభ్రంగా కడిగి పైనున్న మాలిన్యాన్ని తొలగిస్తే దానికి మునుపటి తేజస్సు వచ్చేస్తుంది. అలాగే ఉంటుంది జ్ఞాన అవస్థ. మాలిన్యం అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానంతోనే జ్ఞానం కప్పబడి ఉంటుంది. మాలిన్యాన్ని కడిగేస్తే రత్నం సహజంగా మెరుస్తుంది. నిత్య వస్తు వివేకం పాపకర్మలను నశింపజేసి సత్వశుద్ధిని ప్రాప్తింపచేయగలదిగా ఉంటుంది. అదే జ్ఞానాన్ని ఉత్పన్నం చేయగలది. ఈ జగత్తు అంటే మాయా బజారు. అక్కడ నకిలీ వస్తువులు ఉంటాయి. దాన్ని నిజమనుకునే కొనుగోలుదారులు ఎందరో ఉంటారు. దానివల్ల నకిలీ వస్తువులను ఏరి పక్కన పెట్టడంలో గొప్ప గొప్ప వాళ్ళ బుద్ధి అలసిపోయింది. దేనివల్ల మోసం జరుగుతుందో ఆ చిహ్నాన్ని చక్కగా తెలుసుకోవాలి. అందుకే అది తెలిసిన వాళ్ళను లేదా జ్ఞానులను వెంట తీసుకెళ్ళాలి. నకిలీ వస్తువు నిజమైన వస్తువులా కనిపించినా దాన్ని చూడగానే వారికి నిజం తెలుస్తుంది. అజ్ఞానం నశిస్తుంది. అజ్ఞానం పోయాక జ్ఞానం మిగులుతుంది. మాయ సహజంగా నిరసింపబడుతుంది. మిగిలిన జ్ఞానం అంటేనే సద్వస్తువు అని తెలుసుకోవాలి. ఎదురుగా కనిపించే వస్తువుకి సాక్ష్యం అక్కర్లేదు. బుద్ధి అనే కళ్ళు చక్కగా మెరుస్తూ ఉన్నప్పటికీ కల్పన అనే అంధాకారంతో అవి అచ్చదింపబడి ఉంటాయి. అంధాకారం గురించి బోధ అయితే ఆ అచ్చదన దూరమై బుద్ధి అనే కళ్ళకి మిగిలిన జ్ఞానమంతా స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. నిజానికి దారిలో ఏదో ఓ దంద పడి ఉంటుంది, కానీ అది సంధ్యాకాలపు మసక చీకటి అవటం వల్ల దృష్టికి పాములా కనిపిస్తుంది. దానికి కారణం అజ్ఞానం అనే తెర. జేబులో ఉన్న గుప్త దీపాన్ని తీసి వెలిగిస్తే అజ్ఞానం నశిస్తుంది. దండ అసలు స్వరూపం ప్రకటమవుతుంది. దాని సర్పం అనే గుణం తనంత తానే నశిస్తుంది. అప్పుడు అజ్ఞాన దోషాన్ని పోగొట్టడానికి ఉపదేశం ఒక్కటే ఉపాయం. అందుకే జ్ఞానులు తమ శరీరాన్ని క్షీణింపజేసి అజ్ఞానం అంటే ఏమిటో దాన్నే ఉపదేశిస్తారు. సంసారంలో ఉంటున్నప్పుడు ప్రారబ్ధవశాన ఆయా సందర్భాల్లో అనుభవించటానికొచ్చిన భోగాలు
అజ్ఞానంతో జరిగే కర్మల వల్లనే వస్తాయి. వీటిని మొదట్లోనే తెలుసుకోవాలి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మం. జ్ఞానమే సత్యం. బ్రహ్మ అంటే అనంతం. అవిద్య, మాయ అనేది పూర్తిగా భ్రమ. అది నశించిపోయినప్పుడే భ్రమాత్మక జ్ఞానం దూరమవుతుంది. దేహాభిమానం పోయి వారిని సజ్జనులని ఎలా అనాలి? అభిమానానికి స్థానం మూర్తీభవించిన అజ్ఞానం. దాన్ని మాయ అనే వరదలంటారు. దానిలో ఈ జగత్తు లీనమైపోతుంది. మనస్సుని భ్రమింపజేసే సంసారానికి మూలాధారం అజ్ఞానం. అజ్ఞానం నుంచే అది ఉదయిస్తుంది. దీని వైభవం కూడా అజ్ఞానం నుంచే పుడుతుంది. ఏకత్వం దగ్గర అనేకత్వం భావన ఉంటుంది. దానికి మూలస్థానం కూడా అజ్ఞానమే. మసక చీకటిలో దారిలో ఉన్న తాడు అయి ఉండి కూడా పాముగా కనిపిస్తుంది. ఎంతో భీతి కలుగుతుంది. పాము కనిపించడం కేవలం అజ్ఞానం. ఆ అజ్ఞానం నశించకపోతే మనస్సు భయం నుంచి బయటపడదు. కొందరికి పూలదండలా అనిపిస్తుంది. కొందరి కళ్ళకి కర్రముక్కలా కనిపిస్తుంది. మొత్తానికి ఇదంతా భ్రాంతే. అది ఆధీనంలో ఉంచుకోబడని మిథ్యా జ్ఞానం యొక్క చెడు పరిస్థితి. వేదశాస్త్ర వచనాలను అనుసరించి అసిక్త బుద్ధిని పెట్టుకునేవారే బ్రహ్మజ్ఞానానికి అధికారులు. జన్మాంతర నాస్తికులు దానికి అధికారులు కావడం అసాధ్యం. విరుద్ధ దృష్టితో చూసే జనులకు చరాచర విశ్వం విశ్వాత్మ అంటే విశ్వరూపి పరమేశ్వరుడు రూపంతో కనిపించదు. విశ్వరూపంతో కనిపిస్తుంది. అది వాళ్ళ అపార్థం వల్లనే. వారి జనన మరల పరిభ్రమణ సమాప్తి కాదు. వారికి బ్రహ్మతత్వం దుర్గమం. అది అధికారులకెంతో సులభం. ఇక్కడ ప్రవచనం వల్ల ప్రయోజనం ఉండదు. లేక అనేక వేదాలపై అధికారం, లేక అనేక గ్రంథాల అర్థాన్ని ఔపోసన పట్టగల బుద్ధి, లేక అనేక గ్రంథాలను పఠించడం, బహుశ్రుత అనేక విషయాలను వినటం కూడా పనికిరావు. శబ్దాల వల్ల శాబ్దిక జ్ఞానం కలుగుతుంది. కానీ దానివల్ల నిజమైన వస్తువు బ్రహ్మజ్ఞానం గురించిన జ్ఞానం కలుగుతుందా? బుద్ధికి నిత్యానిత్యాల్లోని భేదం తెలుసుకోవడానికి ఉత్తమ శక్తి ఉంటుంది. కానీ వస్తువు వాళ్ళకి స్వాధీనం కాదు. షడ్దర్శనాలు అలసిపోయాయి. ఇప్పటికే వాదిస్తూనే ఉండిపోయాయి. అయినా ఆత్మ వస్తువు తన స్థానంలోనే ఉండిపోయింది. అది శబ్దాల్లో ఎన్నటికీ చిక్కుకొని ఉండదు. గొప్ప శబ్ద పండితులు అయినప్పటికీ సద్వస్తు అనే సూర్యుడి ముందు వాళ్ళు మెనుగురు పురుగులవుతారు. ఒకసారి వస్తువు అంటే బ్రహ్మ ప్రాప్తిస్తే శబ్దజాలం కరిగిపోతుంది. జగత్తులో చీకటి రాత్రిలో దీప ప్రకాశంతో పనులన్నీ జరుగుతాయి. జగత్తులో చీకటి రాత్రిలో దీప ప్రకాశంతో పనులన్నీ జరుగుతాయి. కానీ సూర్యోదయం కాగానే పగటివేళ దీపాన్ని గురించి ఎవరు పట్టించుకుంటారు? అయినా చదివే విషయం కానీ దాన్ని ఎలా ఉపదేశించడం? కనుక ఉదాహరణలతో కథలను చెప్తుంటే వక్తలకు అజ్ఞాన నిరసనమే ధ్యేయం కావాలి. అసిక్త బుద్ధితో ఉపాసిస్తే ఆత్మ ప్రసన్నమై ఆత్మతత్వ భావాన్ని ప్రకటన చేస్తుంది. ఉపాసకులకు అది ప్రాప్తిస్తుంది. ఆత్మ వద్ద పరమాత్మను ధ్యానం చేసే ఇద్దరిలో అభేద రూపంతో అనుసంధానం చేసి ఉపాసన చేస్తే ఆత్మ స్వయంగా ఉపాసకుడి పట్ల ప్రసన్నురాలవుతుంది. దానికోసం మరో సాధన అవసరం పడదు. ఆత్మను స్వయంగా ప్రసన్నం చేసుకోవాలి. సాధకులు ఆత్మపై దృష్టి పెడితే ఆత్మ తానంత తాను వారి పట్ల ప్రసన్నురాలవుతుంది. ఈ ఆత్మ అంటే పరమాత్మ ప్రవచనంతో అంటే నానా రకాల వర్ణనలతో, తర్కశీల బుద్ధితో లేదా అనేక గ్రంథ పఠనాలతో లేదా శ్రవణంతో ప్రాప్తించదు. ఆ ఆత్మను స్వీకరించిన వాళ్ళకే అది ప్రాప్తిస్తుంది. వారి కోసము ఆత్మ తన నిజ స్వరూపాన్ని స్వయంగా ప్రకటిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ కపుల్కి శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. గ్రంథంలోని విషయం ముగిశాక వక్త శ్రోతలను ప్రార్థిస్తున్నాడు. వినమని బాధ పెట్టినందుకు వాళ్ళని క్షమించమని అడుగుతున్నాడు. ఈ సాంప్రదాయం అన్ని చోట్ల ఉంది, కానీ ఈ సచ్చరిత ఆ పద్ధతిని అనుసరించలేదు. ఎందుకంటే దానికి కర్తృత్వం నా తల మీద లేదు. సాయిబాబా స్వయంగా నా చేతికి కళాన్నిచ్చి తమ కథను వ్రాయించుకున్నారు కనుక నేను గ్రంథకర్తను కాదు. ఇక్కడ ఎవరు నా శ్రోతలు కాదు. ఒకవేళ శ్రోతలను నేను క్షమించమని అడిగితే గ్రంథానికి కర్తృత్వం నా తల మీదొచ్చి పడుతుంది. నాకది అలంకారం కాదు. నా దేహానికి దోషం కూడా పట్టుకోదు. ఎక్కడ సాయియే కర్తో అక్కడ ఆ విషయం కూడా ఆయన కృపతోనే ముగుస్తుంది. సాయిబాబా అనుమతి తీసుకొని ఆయన చెప్పినది అందరూ వినాలని నేను అజ్ఞానాన్ని నివేదించటం గురించి వ్రాశాను. తమ వైభవాన్ని, తమ ప్రతాపాన్ని, తమ గౌరవాన్ని ప్రకటించటానికి నా మనసులో ప్రవేశించి గురుదేవులు విషయం యొక్క అర్థాన్ని ప్రకాశింపచేశారు. ఈ గ్రంథాన్ని దూషించిన వారు లేక దీన్ని భూషణంగా అనుకున్న వారిద్దరూ కూడా నాకు పూర్తిగా వందనీయులు. సాక్షాత్తు వారు నారాయణ స్వరూపులే. భక్తుల శ్రేయస్సు కోసం స్వయంగా తమ చరిత్రను రచించి ఈ హేమాట్వంతి చేతిని పట్టుకొని శ్రీ సాయిబాబా ఈ చరిత్రను వ్రాయించారు. ఆయన శరీరాన్ని ధరించటం ఈ లోకాన్ని అనుగ్రహించడం కోసమే. కుతర్క్యాన్ని, తలబిరుసుతనాన్ని ఖండించటం కోసమే. లోకంలో ఆదర్శాన్ని నెలకొల్పడం కోసమే. కనుక హేమాట్వంతు ఆయన చరణాలకు అనన్య భావంతో సాష్టాంగ పడుతున్నాడు. రాబోయే రసభరితమైన కథను వినడం కోసం శ్రోతలు ఏకాగ్ర చిత్తులు కమ్మని విన్నవిస్తున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాట్వంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని అజ్ఞాన నిరసనమనే పేరుగల 50వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 50వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయం దీనికి ముందు అదే విషయం గురించి చెప్పబడిన 39వ అధ్యాయం. ఈ రెండూ కూడా ఎంతో మంది భక్తులకు అర్థం కాలేదు. మొదట్లో నాకు కూడా అది కష్టమనిపించింది. తర్వాత సంస్కృత భాష, గీత, ఉపనిషత్తులు లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలను అభ్యసించిన తర్వాత బాబా కృప వల్ల దీనిలోని చక్కని భావార్థం నాకు అర్థమైంది. దాన్ని సాయి భక్తుల కోసం సాధ్యమైనంత సరళ భాషలో ఆ సారాంశాన్ని ఈ క్రింద ఇచ్చాను. గీతలో 4వ అధ్యాయంలోని తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అన్న 34వ సంస్కృత భాషా శ్లోకానికి అర్థం చెప్పి సాయిబాబా భక్తులందరికీ ఆశ్చర్యం కలిగించారు. అశిక్షితులు, పల్లెటూరి వారు అయిన ఆ ఫకీర్కి సంస్కృత భాషలోని వ్యాకరణ సహిత జ్ఞానం ఎక్కడ కలిగింది? గీత లాంటి గ్రంథంలోని తత్వజ్ఞానానికి గూఢార్థం ఎలా తెలిసింది? అయితే అందులో ఆశ్చర్యం లేదు. మహాత్ములకి అరచేతిలో ఉన్న ఉసిరికాయలాగా జగత్తులోని విషయాలన్నింటినీ గురించిన సంపూర్ణ సవిస్తర జ్ఞానం ఉంటుంది. బాబా ఆ సందర్భాన్ని అలా కల్పించింది తమ జ్ఞాన ప్రౌఢిని ప్రదర్శించటానికి కాదు. నానాసాహెబ్ చాందోర్కర్కి సంస్కృత భాష గురించి ఉన్న అహంకారాన్ని తొలగించటానికే. అక్కడున్న భక్తుల అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానాన్ని ఎలా పొందాలన్న విషయాన్ని బోధించటానికే బాబాకి భక్తులకి ఇది చెప్పాలన్న ఆలోచన వచ్చింది. సరే, ప్రస్తుత సంస్కృత శ్లోకానికి సరళమైన అర్థం ఇది. గురువు పాదాలకి ప్రణిపాతం చేసి గురుసేవకు జీవితాన్ని అంకితం చేసి ఆదర పూర్వకంగా ఆయన్ని ప్రశ్నిస్తే జ్ఞానులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. బాబా దీని భావార్థాన్ని
చక్కగా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు జ్ఞానం అనే మాటకు బదులు అక్కడ అజ్ఞానం అనే మాటను తీసుకోమని చెప్పి గురువు శిష్యునికి జ్ఞానానికి బదులు అజ్ఞానాన్ని ఉపదేశిస్తారు. అంటే అది అంత ప్రయోజనకరము ఫలదాయకము అన్న వినూత్నమైన తత్వాన్ని అందరికీ ఆయన యుక్తమైన పద్ధతిలో చెప్పారు. ప్రణిపాతం అంటే కేవలం శాస్త్రాంగ నమస్కారం కాదు. భూమి మీద కట్టెపడినట్లు శిష్యుడు తన శరీరాన్ని గురు చరణాలపై పడేయవలసి ఉంటుంది. తాను స్వయంగా ఎంతో శూన్యంగా గురువే సర్వస్వమన్నట్లు పూర్తిగా నమ్రతతో కాయ వాచ మనస శరణాగతి భావనతో ఉండాలి. పరిప్రశ్న అంటే నిజమైన జిజ్ఞాసతో తన శంకను చక్కగా తీర్చుకోవటానికి గురువుని మళ్ళీ మళ్ళీ ప్రశ్నించాలి. గురువు గారిలో ఏదో ఓ పొరపాటును పట్టుకొని ఆయన్ని హేళన చేయటానికో లేదా సహజంగా తమాషాకి ఏదో ఒక ప్రశ్నను వేద్దాంలే అన్నట్లు కాదు. సేవ అంటే గురుపాదాలు నొక్కటం లాంటి సేవలు కాదు. ఆ సేవలో గురువుకి తను మన ధనాలన్నింటినీ అర్పించాలి. అలాగే ఈ సేవను నేను చేస్తున్నాను, ఆ సేవ చేసేందుకు లేక ఆపేసేందుకు నాకు స్వతంత్రం ఉంది అన్న అహంభావం ఉండకూడదు. నా సర్వస్వాన్ని నేను గురువుకి అర్పించాను, దానికి ఆయనే యజమాని కనుక అది ఆయన సేవకే ఉపయోగించాలి. ఆ విషయంలో నాకు ఎలాంటి గొప్పతనము లేదా నిర్ణయం తీసుకునే అధికారము లేవు అన్న వినమ్ర భావన ఉండాలి. జ్ఞానం అనేది ఉపదేశించగల విషయం కాదు. అది మానవుల్లో ప్రతి ఒక్కరిలోనూ స్వయం ప్రకాశకంగా ఉంది. అయితే అది అజ్ఞానంతో ఆచ్ఛాదించబడి ఉంది. మాలిన్యం అద్దాన్ని, నాచు శుద్ధ జలాన్ని కప్పేసినట్లు అజ్ఞానం జ్ఞానాన్ని కప్పేస్తుంది. ఆ మాలిన్యాన్ని లేదా నాచుని తెలివిగల వారు దూరంగా నెట్టేస్తారు. వారికే ఆ స్వచ్ఛమైన ప్రతిబింబం కనిపిస్తుంది లేదా శుద్ధ జలం లభిస్తుంది. గురువు ఉపదేశించేది అజ్ఞానాన్ని గురించే అయి ఉంటుంది. దానికి పరిణామమే జ్ఞానం. జ్ఞానం ఉత్పన్నం చేయబడేది కాదు, అది మూలంలో ఉన్నదే. దాన్ని ఉచ్చరించను కూడా లేం. ఉపదేశించబడిన శబ్దాలు వైద్యుడి కత్తిలాగా శిష్యుని కళ్ళలోకి శుక్లాలనే పొరలను తీసేస్తాయి. అప్పుడు శిష్యుడి కనుచూపు చక్కబడటం మొదలై అతనికి తాను చైతన్య రూపుణ్ణన్న స్పృహ కలుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. గురువు ఉపదేశించే, శిష్యుడు పనిచేసే ఆ అజ్ఞానం అంటే ఏమిటి? అది ఈ క్రింద ఇవ్వబడిన విధంగా ఉంటుంది. కంటికి అగుపించే ఈ జగత్తు అంతా మాయ, అదే ఆట. అయితే దాన్ని నిజమనుకోవడమే అజ్ఞానం. నిద్రలో కలొచ్చినప్పుడు మేలుకుని ఉంటే మనం కళ్ళు లేకపోయినా స్వయంగా అఖిల త్రిభువనాలను అవలోకిస్తుంది. దీని అంతటికీ కారణం అవిద్య. నిజానికి ఉండే వస్తువు ఒకటే, కానీ అది మరోలా కనిపిస్తుంది. త్రాడు పాములా కనిపిస్తుంది, ముత్యపు చిప్ప వెండిలా అనిపిస్తుంది. కేవలం అవి సూర్యకిరణాలే అయినా జనులు వాటిని మృగజలం అంటారు, ఎండమావులు. ఇది మాయ అనే ఆట. జ్ఞానులు కూడా దాని ముందు ఓడిపోతారు. అగ్ని అంటించిన కాగడాన్ని చేత్తో గిరగిరా తిప్పినప్పుడు అది అగ్ని కంకణంలా కనిపిస్తుంది. అందులో మాయ చేసే గొప్ప చమత్కారం కనిపిస్తుంది. అది నిజానికి అగ్నే. అగ్ని కంకణానికి అక్కడ స్థానం ఉండదు, కానీ మాయా మోహాల వ్యాప్తి లేనటువంటి సంసారాన్ని ఉత్పన్నం చేస్తుంది. మనం స్వయంగా అనాది అనంత సాక్షి బుద్ధ ముక్త ఆత్మలమై ఉండి కూడా మేము పరిమితమైన విభజింపబడగల మరణాధీన దేహాలమే అయి ఉన్నామని అనుకోవడాన్ని అజ్ఞానం అంటారు. దేహబుద్ధి లేదా దేహాభిమానాల వల్లనే దేహానికి ఆది వ్యాధులు వస్తాయి. నిజానికి దేహ చలన వలనాలు ఆచరణ విధివశాత్తు పూర్వజన్మ నుంచి సంతరించుకున్న స్వభావాన్ని అనుసరించి ఉంటాయి. సుఖదుఖాలు, యశస్సు,
అపయశస్సులు, లాభ నష్టాలు లాంటి ద్వంద్వాలు కూడా విధిని అనుసరించే ఉంటాయి. అయినా కూడా చేసే కర్మలకు మనమే కర్తలమని అనుకోవడం కూడా అజ్ఞానమే. అందువల్లే దుఃఖం కలిగితే మనసులో చింత లేదా అస్వస్థత కలుగుతుంది. సుఖాలొస్తే వాటిపై ఆసక్తి కలుగుతుంది. బ్రహ్మ, సృష్టి, జీవాత్మ, పరమాత్మ వీటిని వేరు అని అనుకోవడం కూడా అజ్ఞానమే. సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మే. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మ బ్రహ్మే అయి ఉంది అన్న వేదవాక్యాల మీద విశ్వాసం పెట్టకపోవడం కూడా అజ్ఞానమే. పైకి మాత్రం సాత్వికత మీద కోరిక, కానీ మనసు ఎప్పుడూ సంశయాలతో నిండి ఉండడం, ఒక్క క్షణం కూడా అవమానాన్ని సహించకపోవడం. కడుపులో మాన సన్మానాల గురించి, కీర్తి గురించి తీవ్రమైన కోరిక పెట్టుకుని పైకి ధ్యానస్థులై ఉన్నట్లు నటించడం, లోపల కామక్రోధాలు గర్జిస్తూ ఉండడం. 6. లోపల అన్ని రకాల దుష్టకర్మలు చేస్తూ సదాచరణకు చోటే లేకుండా వివేకం ఏమాత్రమూ లేకపోవడం, కానీ బయటకు బ్రహ్మనిష్టను ప్రదర్శించడం. 7. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ విషయాల వెనుక ఇంద్రియాలు పడితే వ్యర్థంగా శక్తి ఖర్చు అవుతుంది. అడుగడుగున అధోగతి భీతి ఉంటుంది. శబ్దము, స్పర్శ, రూపము మొదలైన 5 విషయాలకు సంబంధించిన సుఖం చివరకు దుఃఖమే. శబ్ద విషయానికి హరిణం మైమర్చిపోయి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది. స్పర్శ విషయాన్ని ఏనుగు అనుభవించి అంకుశపు పోట్లను సహించవలసి వస్తుంది. రూపం విషయంలో కీటకం మైమరిచిపోయి తన శరీరాన్ని దగ్ధం చేసుకుంటుంది. చేప రస విషయ సుఖాన్ని ఉపభోగిస్తుంది, వెంటనే ప్రాణాలు పోగొట్టుకుంటుంది. భ్రమరం గంధ విషయంలో చిక్కుకొని కమలం పూరేకుల్లో బందీ అయిపోతుంది. ఒక్కొక్క విషయం వల్ల ఇంత అనర్థం వచ్చినప్పుడు, 5 విషయాలు ఏకత్రమైనప్పుడు ఎంత భయంకరమైన సందర్భం వస్తుందో. ఇవైతే పశుపక్షులు, జలచరాలు. అయితే తెలివి ఉన్న మానవ ప్రాణులు విషయాల వెనకపడి వాటి దుస్థితిని అనుకరిస్తారు. దీనికన్నా అజ్ఞానం ఏమిటి? 8. ఎవరి లక్ష్యం సదా ద్రవ్యము, వైభవాలపైనే ఉంటుందో, ఎవరి మనసు విషయాలతో అసంతృప్తిగా ఉంటుందో, ఎవరికి తన భార్యాపుత్రుల గురించి అఖండ చింతన ఉంటుందో వారిది జ్ఞానం కాదు, అజ్ఞానమే అని తెలుసుకోవాలి. అలా ధనంతో, భార్యాపుత్రులతో మోహింపబడిన మానవులు జ్ఞానులైనా వాళ్ళు తమ హితాన్ని తెలుసుకోలేరు. 9. అవిద్యతో, మాయతో చుట్టబడిన జీవులు అజ్ఞానం వైపు, పాపం వైపు ఆకర్షింపబడతారు. ఆవు స్తన్యం పాలతో నిండి కారిపోతుంటుంది. అక్కడే ఉండే గోమారు దాన్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది. కానీ రక్తాన్నే ఇష్టపడే గోమారు పాల గురించి పట్టించుకోదు. కప్పకి, భ్రమరానికి కమలమే అందమైన ఇల్లు. కానీ భ్రమరం సౌరభాలు గుబాళించే కమలంలోని పరాగాల్లో విహరిస్తుంది. అయితే కప్ప కమలం కింద ఉండే బురదనే ఆహారంగా తీసుకుంటుంది. జ్ఞాననిధి ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ మూర్ఖులు అజ్ఞానం వైపే లాగబడతారు. మూర్ఖులకు అజ్ఞానమే జ్ఞానంలా అనిపిస్తుంది. వారి ముందు జ్ఞానపఠనం జరుగుతున్నా దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. 10. కామ క్రోధాల వల్ల పెద్ద పెద్ద జ్ఞానుల బుద్ధి భ్రష్టమైపోయి వాళ్ళు అధోగతికి పోతారు. ఉపాయం గురించి తెలిసి తప్పించుకోలేరు. మనసుకి ఏం తోస్తే అదే చేస్తారు. చేయకూడని వాటిని తప్పక చేస్తారు. ఏ వస్తువు గురించి మొదట అసహ్యం అనిపిస్తుందో అదే వస్తువుని ఇష్టపడే మనుషులు వాటిని స్వీకరిస్తారు. ప్రయత్నపూర్వకంగా పాపాలను తప్పించుకునే వాళ్లే దైవయోగంతో పాపాలు చేయటంలో ప్రవృత్తులవుతారు. ఒకవేళ గొప్ప జ్ఞానులై ఉండి పాపపు నీడను కూడా కోరనటువంటి వారైనప్పటికీ దీపాన్ని చూసి మైమరిచే కీటకలను ఆ చేసే పనుల్లో మంచి చెడులను తెలుసుకోలేరు. పాపాలు చేయడమే అజ్ఞానం అని వాళ్ళకి తెలిసి ఉంటుంది. అయితే కామవాసన ప్రకోపించడం వల్ల వాళ్ళు జ్ఞానాన్ని పట్టించుకోరు. 11. చందన వృక్షమూలంలో చుట్ట చుట్టుకుని ఉండే కాలసర్పంలా కామ క్రోధాలనే ప్రేగు జ్ఞానమనే గర్భాన్ని బయట నుంచి చుట్టవేసి ఉంటుంది. ఇంద్రియాలు, బుద్ధి, మనసు అనేవి ఆ కామవాసనకి స్థానం. వాటి వల్ల జీవుడి జ్ఞానం కప్పబడిపోయి అది జీవుణ్ణి మోహంలో పడేస్తుంది. నీకు చందనం కావాలంటే ఆ సర్పాన్ని నాశనం చేయి. కామక్రోధాల ఆచ్ఛాదనను దూరం చేసే జ్ఞాననిధి దొరుకుతుంది. 12. తాము జ్ఞానులమని ప్రదర్శించుకోవడం, అహిత కర్మలు చేయడం ఇవన్నీ అజ్ఞానమే. గురూపదేశం వల్ల శంక పెట్టుకోవడం, ఆ మాటలపై శ్రద్ధ, విశ్వాసం లేకపోవడం కూడా అజ్ఞానమే అనాలి. సంశయం మూలంగా అజ్ఞానం ప్రకటమవుతుంది. జ్ఞానంలో సంశయం ప్రవేశిస్తే జ్ఞానపురుషులను కూడా అభిమానం మింగుతుంది. పాలతో నిండి ఉన్న పెద్ద గిన్నెలో పులిసిన గంజి ఒక్క బొట్టు కూడా పడినా పాలని విరిగిపోయి పాడైపోతాయి. కనుక మొదట అజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి. దాని నిరసనతో మనసు శుద్ధం అవడంతో అత్యంతిక జ్ఞానం ప్రకటమవుతుంది. అజ్ఞానం అయితే తెలిసింది, కానీ దాన్ని దూరం చేసుకుని జ్ఞానాన్ని ఎలా ప్రాప్తింపజేసుకోవాలి? దానికి ఉపాయం ఏమిటి? అయితే దాని గురించి బాబా తర్వాత హేమాడ్ పంత్ ఇలా చెప్పారు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ ముని శరత్ బాబూజీకి జై. అజ్ఞానం అయితే తెలిసింది, కానీ దాన్ని దూరం చేసుకొని జ్ఞానాన్ని ఎలా ప్రాప్తింపచేసుకోవాలి, దానికి ఉపాయం ఏమిటి? అయితే దాని గురించి బాబా తర్వాత హేమండ్ పంతు ఇలా చెప్పారు. ముముక్షత్వం అంటే సంసార బంధనాల నుంచి, జనన మరణ పరిభ్రమణం నుంచి విడుదలై మోక్షం పొందాలన్న తీవ్ర ఇచ్ఛ ఉండటం. విషయాల్లో చిక్కున్న నేను వీటి నుంచి విడిపడటం ఎలా అని అదే పనిగా అనుకునే ముముక్షువులను విడిపించడానికే ఉన్నాయి ఈ శాస్త్రాలు. అలాంటి ముముక్షువులైన భక్తులను చూసి మహాత్ములకు కారుణ్యం ఉత్పన్నమైనప్పుడు వాళ్ళు ఏదో ఒక కారణంతో సహజంగా ఉపదేశిస్తారు. విషయాల నుంచి, కామక్రోధాల నుంచి దూరంగా వెళ్ళి ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోవటం. రథం గుర్రాలతో పూంచబడినట్లు శరీరం ఇంద్రియాలకు కట్టుబడి ఉంది. ఆ ఇంద్రియాలను మనస్సు అనే కళ్ళెంతో బుద్ధి తన చేత్తో స్వాధీనం చేసుకుంటుంది. సంకల్ప వికల్పాలతో నిండి ఉండి తన ఇచ్చను అనుసరించి తిరిగే మనస్సు ఇష్టం వచ్చినట్లు పరుగులు పెట్టాలని చూస్తుంది. కానీ బుద్ధి దాన్ని తన నిశ్చయంతో అవుతుంది. కళ్ళెంతో నిరోధించి తన సత్తాను చూపిస్తుంది. బుద్ధి లాంటి కుశలుడైన నాయకుడు రథసారథిగా ఉండగా రథంలోని యజమానికి చింతెందుకు? అతను స్వస్థత చిత్తంతో వ్యవహరించాలి. దేహం చేత దాని పనులని చేయించడం బుద్ధి పని, మనస్సుది కాదు. మనస్సుకి ఇలాంటి అలవాటు పట్టుకుందంటే వ్యవహారాలన్నీ హితకారకమవుతాయి. భక్తి అవిద్యలతో మలినమైన చిత్తాన్ని శుద్ధి చేయటం అనే పని ఈశ్వరుని భక్తి లేకపోతే అవదు. భక్తి లేకపోతే జ్ఞానం ఉత్పన్నం కాదు. కనుక మొదట జ్ఞానాన్ని తెలుసుకోవాలి. దాన్ని గురించిన స్పష్టమైన సమాచారం వర్ణన వింటే వారికి బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. భక్తే దాన్ని తెలుసుకోగల సాధన. ఎదురు కళ్ళతో పుట్టిన వాళ్ళ కళ్ళకు అంజనం పెడితే వాళ్ళకి భూమిలో నిక్షిప్తంగా ఉన్న ధనం కనిపిస్తుంది. అదేవిధంగా భక్తిని ఆశ్రయిస్తే అజ్ఞానం ఆమడ దూరం పారిపోయి జ్ఞానం ఉదయిస్తుంది. నేనే కర్తను, నేనే భోక్తను అన్న మిథ్య అభిమానాన్ని పోగొట్టుకోకుండా హృదయస్థుడిని శరణు అనకుండా మనకు ముక్తి లభించదు. నిత్యానిత్య వస్తువులను వివేచించాలి. శ్రవణ, మనన, నిధి, ధ్యాసలను చేయాలి. శమము, దమము మొదలైన 6 సముదాయాన్ని సంపాదించాలి. అప్పుడే అజ్ఞానం నశిస్తుంది. వేదశాస్త్రాల్లోని మాటలను అనుసరించి అస్తిత్వ బుద్ధిని పెట్టుకున్నవారే బ్రహ్మజ్ఞానానికి అధికారులు. ఇక్కడ ప్రవచనం పనికిరాదు. వేదాల మీదున్న ఆధిపత్యం లేదా అనేక గ్రంథాల్లోని అర్థాన్ని తెలుసుకోగల బుద్ధి, లేక అనేక గ్రంథాల పఠనము లేదా బహుశ్రుతత ఇవేవి పనికిరావు. శబ్దాల వల్ల శబ్దాలకి జ్ఞానం కలుగుతుంది, కానీ దానివల్ల నిజ వస్తువుకు చెందిన జ్ఞానం కలుగుతుందా? బుద్ధికి నిత్యము, అనిత్యము వీటిల్లోని భేదాన్ని తెలుసుకోగల ఉత్తమ శక్తి ఉంటుంది, కానీ వస్తువు బుద్ధి స్వాధీనంలోనికి ఎన్నడూ రాదు. షడ్దర్శనాలు ఇప్పటికే వాదం చేస్తూ అలసిపోయినప్పటికీ ఆత్మవస్తువు తన స్థానంలోనే ఉంటుంది. అయినా వాక్కుకు విషయం కానీ దాన్ని ఉపదేశం చేయటం ఎలా వీలవుతుంది? కనుక ఉదాహరణలతో కథలను చెప్తున్నప్పుడు వక్తకి అజ్ఞాన నిరసన మనది ధ్యేయంగా ఉండాలి. ఆస్తిక్య బుద్ధితో ఉపాసన చేస్తే ఆత్మ ప్రసన్నమై అది ఆత్మతత్వ భావాన్ని ప్రకటింపచేస్తుంది, ఉపాసకులకు ప్రాప్తిస్తుంది.
51వ అధ్యాయం భక్తత్రయం వృత్త కథనం. ముగ్గురు భక్తుల కథ చెప్పడం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజ్కి నమస్కారం, కులదేవతకి నమస్కారం, శ్రీ సీతారామచంద్రుడికి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. భక్తులకు ఆధారమైన వారు, గీతార్థాన్ని స్పష్టం చేసి చెప్పగలవారు, మనసులో సంకల్పించిన వాటన్నిటినీ సాధ్యం చేసివ్వగలవారు, గురుశ్రేష్ఠులు అయిన శ్రీ సాయినాథ, నాపై మీ కృపామృత రసధారలు కురిపించండి. వేడిమిని పోగొట్టడానికి మలయ పర్వతం మీద చందన వృక్షాలు మొలకెత్తుతాయి, లేక జగత్తులోని జనులందరికీ సుఖాన్నివ్వటానికి మేఘశకలం ఆవనిపై అలవోకగా వర్షాన్ని హర్షంతో కురిపిస్తుంది, లేదా దేవతలను పూజించడానికై వసంత ఋతురాగాలకు ప్రసూనాలు ప్రఫుల్లమవుతాయి, లేదా శ్రోతల సంతుష్టి కోసం దృష్టాంత రూపంలో కథామాలిక ప్రభవిస్తుంది. అలాంటి ఈ సాయి సచిత్ర వింటే శ్రోతలు వక్తలు ఇద్దరూ పునీతులవుతారు. అది వినటం వల్ల చెవులు పవిత్రమవుతాయి, దాన్ని గానం చేయడంతో నోరు పవిత్రమవుతుంది. గడిచిన అధ్యాయంలో గీత 4వ అధ్యాయంలోని త్వద్విధి ప్రణిపాతేన అన్న 34వ శ్లోకాన్ని నిరూపిస్తున్నప్పుడు అజ్ఞానం దూరమైతే జ్ఞానం తనంత తాను ఎలా ప్రకటమవుతుందో చెప్పబడింది. భగవద్గీత చివరి 18వ అధ్యాయంలో 72వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇప్పటి వరకు అయిన నీ నిరూపణతో నీ మోహం దూరమైందా అని స్పష్టంగా ప్రశ్నించారు, కానీ జ్ఞానం కలిగిందా అని అడగలేదు. కచ్చిదేదచ్చితం పార్థ త్వయోకాగ్రేణ చేతసః కచ్చిదాజ్ఞాన సమోహం ప్రాణస్తే ధనుంజయ, నీవు దీన్ని మనస్సు ఏకాగ్రం చేసుకొని వింటున్నావు కదూ. నీ అజ్ఞానం అనే మోహం ఇప్పుడు బాగా నశించింది కదా. అలాగే అర్జునుడు కూడా నా మోహం ఇప్పుడు దూరంగా పలాయనమైనది అని ఒప్పుకుంటాడు. జ్ఞానం ప్రాప్తించింది అని అనడు, మోహం నశించింది అంటాడు. నష్టో మోహ స్మృత్యర్లబ్ధ్యాత్వ ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అర్జునుడు అంటాడు, ఓ అచ్యుత, మీ కృపతో నా మోహం నశించింది, నా కర్తవ్యం నాకు గుర్తొచ్చింది, నా సందేహం పటాపంచలైంది, నేను సావధానుడైనాను. ఇప్పుడు మీరు చెప్పినట్లు నేను నడుచుకుంటాను, అంటే యుద్ధం చేస్తాను. మోహం అంటే అజ్ఞానం. చూడటానికి 2 శబ్దాలు కనిపిస్తాయి, కానీ అర్థంలో మాత్రం అవి అసలు వేరు కావు. ఇది గీతార్థాన్ని అవగాహన చేసుకున్న వారికి తెలుస్తుంది. 11వ అధ్యాయంలో మొదట కూడా అర్జునుడు శ్రీకృష్ణునితో యత్వయోక్తః వచస్తే నమోహో యం విగతో మమ, మీరు నాకేం చెప్పారో దాంతో నా మోహం దూరమైంది అని నేనే చెప్తాడు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇప్పటి ఈ కొత్త అధ్యాయంలో మొదట కీర్తిశేషులు కాకాసాహెబ్ దీక్షిత్ని బాబా షిరిడీకి రప్పించి ఎలా కూర్చోబెట్టారో ఆ అద్భుత సంఘటన స్పష్టంగా చర్చిద్దాం. అతనికి షిరిడీతో రుణానుబంధం, సాయితో దృఢ సంబంధానికి ఈ సంఘటన నిమిత్త కారణం ఎలా అయిందో దాన్ని ఇప్పుడు మొదట నుంచి పూర్తిగా వినండి. కాకాసాహెబ్ గురించి ఎన్నో సంగతులు చిన్న పెద్ద అందరికీ తెలుసు, కానీ అతను మొదట షిరిడి ఎలా వచ్చాడో అందరికీ తెలియదు. పూర్వజన్మ సుకృతం వల్ల పరమేశ్వరుడి కృపాదృష్టి ప్రసరిస్తుంది. తరువాత దానివల్లే సద్గురువుతో కలయిక ఏర్పడి శిష్యుడికి ఆత్మానుభవం అవటం వల్ల కలిగే ఆనందం ప్రాప్తిస్తుంది. కాకాసాహెబ్ కథతో పాటు ఈ అధ్యాయం మరి 3 కథలను వర్ణిస్తుంది. ఇందులోని 3 భక్తుల పుణ్యయోగాన్ని వింటే శ్రోతల మనసులకి సంతోష తుషార బిందువుల చిరుజల్లై కురుస్తుంది. పారమార్థికానికి పొందడానికి వేరే కోటాను కోట్ల ఉపాయాలు చేసినప్పటికీ సద్గురు కటాక్ష వీక్షణాలు పడకుండా పరమార్థం వచ్చి ఒళ్ళో వాలదు.
ఈ విషయానికి సంబంధించిన కమనీయ గాథను వింటే శ్రోతల మనస్సుల్లోని కోరిక ఈడేరి వారి మనోప్రాంగణంలో తమ శ్రేయస్సును సాధించుకోవడంపై ప్రీతి ఉత్పన్నమై అది చాలా అలా అలా పెరుగుతుంది. అత్యంత పవిత్రమైన ఈ అధ్యాయం గురుభక్తులకు తృప్తి కలిగిస్తుంది. శ్రోతలు తమ శ్రేయస్సు కోసం దీని మనసుని ఏకాగ్రం చేసి వినాలి. కాకాసాహెబ్ అన్న పేరుతో ప్రసిద్ధి చెందిన కీర్తిశేషులు హరిసీతారాం దీక్షిత్ను సాయి భక్తులు ప్రేమాధారాలతో గుర్తు చేసుకుంటూ ఉంటారు. బహుశ్రుతుడైన అతని గత చరిత్ర వృత్తాంతం రసిక శ్రోతలను ఆనంద వీచికలతో అలరిస్తుంది కనుక వినడానికి ఉత్సాహం ఉరుకలు వేసే భావిక భక్తులు సంతోషం కోసం దాన్ని నేను చెప్తున్నాను. 1909 సంవత్సరానికి ముందు సాయి అనే పేరు గురించి తెలియనైనా తెలియని వాడే ఆ తర్వాత సాయికి పరమ ప్రసిద్ధ భక్తుడైనాడు. విద్యాలయంలో శిక్షణ అయిపోయి ఎన్నో సంవత్సరాలు గతించాక ఓసారి నానాసాహెబ్ చందోర్కర్ లోనావళాకు వచ్చాడు. దీక్షిత్ అతనికి పాత మిత్రుడు. వాళ్ళు కలిసి ఎన్నో సంవత్సరాలైంది. వాళ్ళు ఒకరినొకరు కష్టసుఖాలు వెళ్ళబోసుకున్నారు. లండన్లో బండెక్కుతుంటే కాలు జారి దీక్షిత్ కాలికి దెబ్బ తగిలింది. ఎన్ని ఉపాయాలు చేసినా అది ఉపశమించలేదు. అలా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సహజంగా ఆ బాధ గురించిన ప్రస్తావన వచ్చింది. నానా మనసుకి ఆ విషయంలో శ్రీ సాయిబాబా సాయం చేస్తారని అనిపించింది. అతను దీక్షిత్తో ఇలా అన్నాడు, కాలి కుంటితనం పూర్తిగా నయమవ్వాలని నీ మనసులో ఉందా? అయితే నా గురువు దర్శనానికి వెళ్దాం పద. తరువాత నానా ఎంతో అద్భుతమైన విషయాలు చెప్పాడు. సాయిబాబా గురించిన సమాచారాన్ని, ఆ మహానుభావుడి గొప్పతనాన్ని ఆనందంతో దీక్షిత్కి చెప్పాడు. నా వారు ఎంత దూరంలో ఉన్నా, సప్త సముద్రాల ఆవతల ఉన్నా సరే నేను వాళ్ళని పిచ్చుక కాలికి దారం కట్టినట్లు వెంటనే లాక్కుంటాను అని బాబా ఎప్పుడూ అంటుండేవారు. అతనితో ఇంకా స్పష్టం చేస్తూ నానా ఇలా అన్నాడు, మనం ఒకవేళ బాబాకి చెందిన వాళ్ళం కాకపోతే ఆయన వైపుకి మనల్ని లాక్కోరు. మీకు ఆయన దర్శనం కూడా అవ్వదు. బాబా దగ్గర ముఖ్యమైన గుర్తు ఇదే. మీ అంతట మీరు అక్కడికి పోలేరు. సరే. అలా ఆ వర్ణన విన్న దీక్షిత్ మనసుకి తృప్తి కలిగింది. అతను నానాతో, నేను వచ్చి బాబా దర్శనం చేసుకుంటాను. నా కాలు నొప్పి అనగా ఎంత దేహమంతా నాశనమైనా పర్వాలేదు. కాలు నొప్పి ఎన్నాళ్ళున్నా సరే దాని గురించి నాకు చింత లేదు. మీ గురువుగారి దర్శనానికి నేను పోతాను. అది కూడా ఎంతో శ్రేష్టమైన మోక్ష సుఖాన్ని పొందడం కోసమే వెళ్తాను. ఐహిక సుఖం గురించి నా మనసులో కాస్తైనా ఇచ్చలేదు. దాన్ని నేను అడగను. బ్రహ్మ తప్ప నిజమైన సుఖం లేదు. అదే గొప్ప అమూల్యమైన సుఖం. నేను మీ గురువు సేవకుణ్ణి అవుతాను. అది కేవలం ఆ అమూల్యమైన సుఖం కోసమే. నా కాలి కుంటితనం అలా ఉండని, దాని గురించి నాకేం బాధ లేదు. కానీ నా కుంటి మనస్సు బాగవ్వాలి. ఇదే నా ప్రార్థన. సాధన చేసి చేసి నేనెంతో అలసిపోయాను. కానీ నా మనసు స్థిరంగా ఉండటం లేదు. స్వాధీనం చేసుకుందామంటే అది నాకు తెలియకుండానే జారిపోతుంది. మనసుని స్వాధీనం చేసుకోవటానికి ఎంత దక్షత ఉన్నప్పటికీ కన్నుగప్పి అది పారిపోతుంది. మనసుకి ఆశ్చర్యం కలుగుతుంది. అయినా నానా, మీ గురువుని నేను మనసారా దర్శనం చేసుకొని నా మనసుకున్న అవిటితనం పోగొట్టమని ప్రార్థిస్తాను అన్నాడు. ఈ నాశవంతమైన శారీరక సుఖం విషయంలో ఉదాసీనంగా ఉంటూ అత్యంత శ్రేష్టమైన శాశ్వత సుఖంపై కోరిక ఉండే అలాంటి భక్తుల పారమార్థికాన్ని సాధింప చేయడం అంటే బాబాకెంతో ఉల్లాసం. లెజిస్లేటివ్ సభ ఆ కాలంలోని లా మండలి లేదా లా కౌన్సిల్ అంటే ప్రస్తుతపు విధాన సభ లేదా రాజ్యసభ ఎలక్షన్ గురించిన విషయమే అందరి నోళ్లలో నానుతుంది. అన్ని చోట్ల ప్రతి వాళ్ళు ఆ పనిలో మునిగిపోయి ఉన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ ఎన్నికల్లో తన ప్రజల ఓట్లను పొందడానికి ప్రచారం పనిలో మిత్రులను కలుస్తూ అనుకోకుండా అహ్మద్ నగర్ వచ్చాడు. కాకాసాహెబ్ మిరీకర్ అనే పేరు గల అక్కడి ఒక అధికారితో దీక్షిత్కి బాగా పరిచయం అయింది. అతని ఇంట్లో దీక్షిత్ హాయిగా దిగాడు. అదే సమయంలో అహ్మద్ నగర్లో జరిగే గుర్రాల ప్రదర్శన పనిలో అనేక రకాలుగా జనులు నిమగ్నమై ఉన్నారు. కోపర్గావ్ రెవెన్యూ అధికారి బాళాసాహెబ్ మిరీకర్ కూడా ఆ ప్రదర్శన కోసం అహ్మద్ నగర్కి వచ్చాడు. దీక్షిత్ వచ్చిన పనంతా అయిపోయింది. అతనికి ఇప్పుడు షిరిడీకి తాను ఎలా వెళ్ళాలి, తనతో పాటు ఎవరొస్తారు అన్న ఆలోచన వచ్చింది. అక్కడి పనేమో అయిపోయింది. అతనికి షిరిడీ దారి కళ్ళెదుట కనిపించసాగింది.
సాయిబాబా దర్శనం చేసుకోవాలన్న ధ్యాస ఒక్కటే అతనికి పట్టుకుంది. నాతో పాటు ఎవరు వస్తారు, బాబా దగ్గరికి నన్ను ఎవరు తీసుకెళ్తారు, ఆయన పాదాలపై ఎవరు పడేస్తారు అన్న ఆలోచనే అతన్ని ఒకలా బాధ పెట్టసాగింది. ఎన్నికల పని అయిపోయాక షిరిడి ఎలా వెళ్ళాలి అన్న చింత దీక్షిత్లో మిగిలిపోయింది. దాని గురించి మిరీకర్తో అతను గొప్ప ఉత్సాహంతో చెప్పసాగాడు. కాకాసాహెబ్ మిరీకర్, అతని కొడుకు బాలాసాహెబ్ మిరీకర్ ఇద్దరు దీక్షిత్ వెంట ఎవరు వెళ్ళాలి అన్న విషయంపై చర్చించుకొనసాగారు. ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్తే మరొకరు సహాయం అవసరం ఉండదు. ఇద్దరిలో ఖచ్చితంగా ఎవరు వెళ్ళాలి అన్న విషయం గురించి వాళ్ళు ఆలోచించారు. మానవుల కల్పన ఇలా ఉంటే ఈశ్వరుడు ఆలోచన మరో రకంగా ఉంది. దీక్షిత్ షిరిడి వెళ్ళే విషయంలో అనుకోకుండా మరొక సంఘటన జరిగింది. ఇటువైపు దీక్షిత్ అలా కలవరపడిపోతుంటే మరోవైపు తన భక్తుడి ప్రబల ఇచ్ఛ చూసి కారుణ్యంతో కరిగిపోయిన సాయి సమర్థులు ఏం చేశారో చూడండి. దీక్షిత్ ఇలా చింతతో విచారిస్తూ కూర్చున్నప్పుడు అహ్మద్ నగర్కి మాధవరావు వచ్చాడు. అది అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగించింది. మాధవరావుకి అతని మామగారు అహ్మద్ నగర్ నుంచి, మీ అత్తగారికి బాగా సుస్థి చేసింది, వెంటనే భార్యను తీసుకొని వచ్చేయి అని టెలిగ్రామ్ పంపాడు. టెలిగ్రామ్ రాగానే భార్యాభర్తలిద్దరూ తయారైపోయి బాబా ఆజ్ఞ లభించగానే వాళ్ళిద్దరూ చిరిల్లి స్టేషన్కి వెళ్ళారు. 3 గంటల రైలు దొరికింది. వాళ్ళిద్దరూ అహ్మద్ నగర్కి చేరుకున్నారు. గుర్రపు బండి వెళ్ళి ఇంటి ముందు ఆగగానే ఇద్దరు కిందకి దిగారు. ఇంతలో అదృష్టవశాత్తు నానాసాహెబ్ పాన్సే, అప్పాసాహెబ్ గద్రే గుర్రాల ప్రదర్శన గురించి అదే మార్గంలో వెళ్తున్నారు. అనుకోకుండా మాధవరావు బండి నుంచి దిగడం కనిపించి వారికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. వారి ఆనందానికి పట్టబగ్గాలు లేవు. వారి మనసులో ఇలా అనుకున్నారు, చూడు, అదృష్టవశాత్తు బాబా సన్నిహితుడు మాధవరావు షిరిడి నుంచి వచ్చాడు. దీక్షిత్ని షిరిడి తీసుకెళ్లేందుకు ఇంతకన్నా మంచి తోడు ఎవరు? అప్పుడు వారిద్దరూ మాధవరావుని కేకేసి పిలిచి ఇలా అన్నారు, మిరీకర్ దగ్గరికి కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చాడు, మీరు వెళ్ళి బాబా లీలను చూడండి. దీక్షిత్ మీకు పాత స్నేహితుడు, మీ రాకతో అతనికి ఎంతో సంతోషం కలుగుతుంది. ఆ ప్రకారంగా మాధవరావుకి వీడుకోలు ఇచ్చి పాన్షే, గద్రేలు ఈ విషయాన్ని దీక్షిత్కి చెప్పారు. అది విని అతని చింత దూరంగా పారిపోయింది. మనసుకు ఎంతో సంతోషం కలిగింది. మాధవరావు మామగారింటికి వెళ్ళి చూసినప్పుడు అత్తగారి ఆరోగ్యం కుదుటపడింది. అప్పుడు అతడు కొద్దిపాటి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఇంతలో మిరీకర్ నుంచి అతనికి కబురు వచ్చింది. కబురు పెట్టిన వారిపై గౌరవంతో ఎండ చల్లబడ్డాక మాధవరావు దీక్షిత్ని కలిసేందుకు వెళ్ళాడు. అతన్ని కలవటం ఇతనికి అదే మొదటిసారి. బాలాసాహెబ్ మిరీకర్ అతన్ని దీక్షిత్కి పరిచయం చేశాడు. అప్పుడు వారిద్దరూ రాత్రి 10 గంటల రైలుకి షిరిడీకి వెళ్లేందుకు ప్రయాణం నిశ్చయమైంది. అలా నిశ్చయించుకున్న తర్వాత జరిగిన అద్భుతాన్ని చూడండి. బాలాసాహెబ్ మిరీకర్ అక్కడున్న బాబా ఫోటోపై ఉన్న తెరను తొలగించాడు. ఆయన్ని పూజ్య త్రినేత్రుడైన శంకరుడిగా భావించి ప్రేమతో పూజించే బాబాకి గొప్ప భక్తుడైన మేఘుడు బాబా ఛాయాచిత్రాన్ని అద్దం పగిలినందున కారణంతో బాగు చేయించడానికి బాలాసాహెబ్ మిరీకర్తో పంపించాడు. అలా అది అహ్మద్ నగర్కి ముందే వచ్చేసింది. ఆ చిత్రమే బాగై బట్టతో కట్టబడి దీక్షిత్ కోసం ఎదురు చూస్తూ మిరీకర్ హాల్లో ఉంది. గుర్రాల ప్రదర్శన అయిపోయి బాలాసాహెబ్ తిరిగి రావడానికి ఇంకా కొద్ది సమయం పడుతుంది కనుక ఆ చిత్రాన్ని షిరిడీకి తీసుకెళ్లే బాధ్యత మాధవరావు మీద పెట్టబడింది. తెరను తొలగించి ఆ చిత్రాన్ని విప్పి మాధవరావుకి అప్పగించి బాబా సాన్నిధ్యంలో షిరిడీ వరకు సుఖంగా వెళ్ళు అన్నాడు. అందాలోకి ఆ ఛాయాచిత్రం మొదట కళ్ళల్లో పడగానే ఆనందించిన కాకాసాహెబ్ నమస్కరించి దాన్ని అలా చూడసాగాడు. ఆ విచిత్ర సంఘటనతో అనుకోకుండా రమ్యమైన ఆ పవిత్ర సాయి సమర్థుల ఛాయాచిత్రాన్ని చూడటంతో దీక్షిత్ కళ్ళు ఆశ్చర్యంతో రెప్పవాల్చటం మర్చిపోయాయి. ఎవరి దర్శనం చేసుకోవాలని మనసులో కోరిక పెట్టుకున్నాడో ఆయనకి చెందిన ఈ మూర్తిభవించిన చిత్రం దారిలోనే కనిపించినందుకు దీక్షితులు ఆనందాల హరివిల్లులు వెల్లువిరిశాయి. ఆ ఫోటో కూడా షిరిడీ నుంచి కాకాసాహెబ్ మిరీకర్ ఇంటికి రావటం, అదే సమయంలో దీక్షిత్ అక్కడ ఉండటం, ఆ యోగమంతా నిజంగా విచిత్రమే కదూ. దీక్షిత్ మనసులో కలిగిన భావాలను నిజం చేయటం కోసం ఆ ఛాయాచిత్రం ఇషతో సాయి సమర్థులే మిరీకర్ ఇంటికి వచ్చారు. లోనావలాలో నానాని కలిసి అతనితో మాట్లాడినప్పుడే అక్కడే సాయి సద్గురుని ఆకర్షణకు కలయికకు బీజం నాటబడింది.
లేకపోతే షిరిడి నుంచి ఈ చిత్రం అదే సమయంలో అక్కడికి ఎందుకు రావాలి? ఎందుకు ఉండాలి? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं अंधा हूँ, बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम्हारी ना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम भी न कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गणु है, अपने मस्जिद का झाड़ू गणु है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
Sai